క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క ఆదివార శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో జరగబోయే ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కనుక ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన సమయాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మగపదేవా, మీ నామాన్ని పిలుస్తున్నాం. సర్వశక్తిమంతుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, తన గత వారమంతయునైనా మమ్మను మా కుటుంబాలను తండ్రి కాచి కాపాడుతూ కనికరిస్తూ ప్రభువా, మీ కృప చేత ప్రభువా మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తున్న దేవా స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇది ప్రత్యేకించడానికి యొక్క ఆదివార దినాన తండ్రి మేము తండ్రి ప్రత్యేకించి ఒక ఆన్లైన్ ద్వారా ప్రభువా తండ్రి ఆరాధించడానికి, మీ నామాన్ని స్మరించడానికి, కీర్తించడానికి మాకు ఇచ్చినటువంటి చక్కటి ప్రభువా శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు ప్రారంభిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచుండయ్యా. పాటలు ఎందుకు ప్రభువా తండ్రి, అదే దైవ ధ్యానం ముందు మీరే మాతో ఉండండి ప్రభువా. ప్రతి కార్యం మీకు అప్పగిస్తున్నా ప్రభువా, నడిపించండి. మీ యొక్క ఆత్మ సహాయం చేత మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఆ పాటల ద్వారా తండ్రి, వాక్యం ద్వారా తండ్రి, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుమని నడుచున్నా. దేవా, మీకు నామాన్ని కనపరుస్తూ ప్రత్యేకించి ప్రభువా యొక్క ఆరాధన సమయానికి అప్పగిస్తున్నాం. ఆది నుంచి అంతవరకు మీ సన్నిధి ఆత్మ మాధులో నడిపించమని ఈ యొక్క ఆరాధన ద్వారా మీకు నామాన్ని ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ద్వారా దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆయన నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము సమయంలో పాట ద్వారా ప్రభు నామాన్ని గణపరుద్దాం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపడదాం అనే పాట ద్వారా ప్రభు నామాన్ని గణపరుచుదాం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి ఉదయము నా ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధపడుదును. జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచియుందును. ప్రతి ఉదయము నా ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధపడుదును.
జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనసను జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేడు ప్రార్థనలో నేను. విశ్వాసములో నేడు ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా భగవాని బాణమునకైనా నేను భయపడను. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా భగవాని బాణమునకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా కాపరి యేసే. నాకు ఆశ్రయము నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను. పదివేల మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం.
10,000 మంది పైబడిన పదిలముగా నుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం, నాదు కేడము నా కోటయు యేసే, నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించి కీర్తించుకున్న విషయంలో మనము పరిశుద్ధ లేఖనాల నుంచి కీర్తన భాగాలు చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి 56వ కీర్తన మన మధ్యలో సహోదరుడు రఘు మనకు చదివి వినిపిస్తాడు. 56వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించి దినమున నిన్ను ఆశ్రయించున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమీ చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడులు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నావు. అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులలో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములు నర్పించెదను. దేవుడిచ్చిన నీ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు మరి కీర్తన భాగాన్ని చదివి వినిపించినటువంటి సహోదరుడు రఘుకు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సభలో మనము అందరం కూడా కలిసి ప్రభు నామమును స్తుతించడానికి మన హృదయాలను మన మనస్సులను స్తుతిపాటు చేసుకుందాం. స్తోత్రం. అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ప్రభు నామాన్ని గణపడతాం. దేవా, స్తోత్రమునైనా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రమునైనా మహాగరుడా, మీ నామముని బట్టి ఎంతగానో గణపరుచున్నావు తండ్రి. మా సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపామయుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సర్వాధికారి దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. సర్వాధికారి నీవే తండ్రి, సర్వశక్తిమంతుడు ప్రభువా. నిన్న నేడు నిరంతరము తండ్రి ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపామయుడా మా జీవాధిపతి దేవా, మీ నామాన్ని గణపరుస్తున్నాం. ఆయన మా జీవితాల దేవుడిగా ఉండి తండ్రి,
అయ్యా తండ్రి కాబట్టి ప్రభా ఆదరిస్తున్నావు ప్రభా. అయ్యా తల్లి ప్రేమను చూపిస్తున్న వాడు నీవేనైనా. అయ్యా తండ్రి విడిచిన తల్లి విడిచిన ప్రభా ఈనాడుతున్న మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభా ఎడబాయకుండా తండ్రి మీ యొక్క ప్రేమను తండ్రి మా చూపుతున్న దేవా స్తోత్రములు చెల్లిస్తున్నా దేవా తండ్రి. ఈ దినములు తండ్రి మాకు ఇచ్చినందుకై మీ నామాన్ని కనపరుస్తున్నాం దేవా. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. నేటి వరకు తండ్రి ప్రభా అయ్యా మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలు బట్టి ఉందని చెల్లిస్తున్నావు అయ్యా. మమ్మల్ని తండ్రి అయ్యా మరణం నుంచి తప్పించిన వాడవు నీవేనైనా. మా జీవితంలో మామని అయా పాదములు జారి పడకుండా తండ్రి స్థిరపరిచిన వాడవు నీవేనైనా. మీ నామాన్ని కనపరుస్తున్నామయ్యా. ఈ లోకల ప్రభా ఎవరు కూడా తండ్రి ఆ ప్రేమను చూపించలేదైనా మా కొరకు తండ్రి ప్రభా మీ ప్రేమను చూపించి ప్రభా మాపై తండ్రి ప్రేమ కలిగినైనా మా కొరకు తండ్రి కలవరిశిలో యాగవే ప్రభా మీ ప్రాణం అర్పించిన వాడవు నీవే తండ్రి. మా దేవా మీ నామాన్ని కనపరుస్తున్నామైనా మాకు బదులుగానైనా ఆ శిక్షను నువ్వు వేసుకున్నావు ప్రభా. నిజముగా తన ప్రేమ ఎంతో గొప్పదైనా ఆ ప్రేమ తన ప్రభా మేము ఏమాత్రం కూడా వర్ణించలేము నాయన. మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలుకై ప్రతి ఒక్క దాని ఆశ్చర్యములు చెల్లిస్తున్నాం. మా జీవితాల ప్రభా ఎన్నెన్నో మేలు చేస్తున్నాం. మా కుటుంబాలతో కాయిస్తున్నావు తండ్రి, కాపాడుతున్నావు తండ్రి. మేము బయటికి వెళ్తున్నప్పుడు తండ్రి ప్రభా వస్తున్నప్పుడు అయినా మా ప్రయాణాల్లో తండ్రి తోడుగా ఉన్న దేవా స్తోత్రములు తండ్రి. మాకు తండ్రి ఎటువంటి ఆటంకములు కలగకుండా ప్రభువా మా చుట్టూ కంచె వేసిన దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవ మీ నామాన్ని గణపరుస్తున్నాము తండ్రి. మీ నామాన్ని కీర్తిస్తున్న ప్రభా, మీ నామాన్ని హెచ్చిస్తున్న ప్రభా. అయ్యా నీ నామం పైనామో తండ్రి, ఉత్తమైన నామం తండ్రి ప్రభా. అయ్యా మరి తెలియని వాడునైనా మేము అదే నామాన్ని ధరించుకున్న వారికి మేము ఉన్నాం ప్రభా. మా జీవితాల ప్రభా ఆ నామల్ని మాకు రక్షణ ఇచ్చున్నావు ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వశక్తి దేవా స్తోత్రం చెల్లిస్తూ ప్రభా మీ నామాన్ని కనపరుస్తున్నా. స్తోత్రములైనా స్తోత్రములు తండ్రి. పాట ద్వారా ప్రభు నామాన్ని కనపరుద్దాం. అందరూ కూడా ప్రభు నామాన్ని తీర్చడానికి అందరూ మన నోరు తెరిచి పాడటకు మాతో పాటు అందరూ పాడి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రమైన స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. చెల్లించుడి యేసుకే. స్తోత్రమైన మీ నామాన్ని గణపరుస్తున్నాము తండ్రి. మా కొరకు లోకానికి చెల్లించిన వాడు నీవేనైనా. మనుష్య కుమారుడవై మనుషుల పాపముకై మహిళలో వెలిసినటువంటి గొప్ప దేవుడు మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మరణించి తిరిగి లేచిన వాడు నీవే. మా కొరకు ప్రాణం పెట్టి త్యాగం చేసిన వాడు నీవే ప్రభు. మీ నామాన్ని గణపరుస్తున్నాం. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిళన వెలసెను. మరణించి లేచెను. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిళన వెలసెను. మరణించి లేచెను. మహిమ స్వరూపుడు మహిమ స్వరూపుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము
చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రమైన పాప వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చే మహిమ స్వరూపుడు పిల్లల జీవితాల్లో మన పాప వస్త్రాన్ని మార్చివేసి నీతిమంతులు తీర్చే దేవుడు ఆయనే. పరిశుద్ధులతో చేర్చి మనకు పరమ సౌభాగ్యమునిచ్చి దీవించిన దేవుడు ఆయనే. ఆ దేవాదేవి కనపరుచుదాం, ఆ నామాన్ని స్తుతిస్తాం. మహిమ స్వరూపుడిగా మన జీవితాల్లో కృపా సంపూర్ణుడిగా జన్మించిన వాడు ఆయనే. ఆ దేవదేవుని కనపరుచుదాం. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశోధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చి పాపపు వస్త్రము మార్చి నీతిమంతునిగా తీర్చి పరిశోధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చే మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే రాజాదిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు రాజాదిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే చెల్లించుడి యేసుకే చెల్లించుడి యేసుకే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాడడం ద్వారా ప్రభు నామాన్ని స్తుతించుదాం. సమయంలో యథావిధిగా మనము ఆయనకు చేసినటువంటి మేలును ఆయన చూపిన మహాత్మను ధ్యానిస్తుండగా స్తుతి ప్రార్థన మన మధ్యలో సోదరుడు ప్రార్థిస్తాడు. అందరూ కూడా మన మనసుల్లో హృదయాల్లో ప్రభు నామాన్ని కనపరుస్తుందాం. దేవా స్తోత్రము ప్రభా, స్తోత్రము తండ్రి. ప్రభు గడిచిన కాలం అంతా కార్చుకప్పుడే ప్రభానని ఆదివారం ప్రభానైనా నీ మందిరంలో ప్రభా, నీ ఆరాధనలో ప్రభానైనా మమ్మల్ని అందరూ పాల్గొని కృపను దయచేసినందుకు వందనాల ప్రభా. స్తోత్రములు తండ్రి. మమ్మల్ని మన సంఘ కుటుంబాలను మా సంఘ కాపాలని దీవించినందుకు వందనాల ప్రభా. మీరు రెక్కల కింద భద్రపరుచుకొని ప్రభానైనా కరోనా కాలంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభానైనా మీ రెక్కల కింద భద్రపరుచుకొని కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, నీ చేసిన మనకు మేమేం చెల్లించగలము ప్రభానైనా. అవును ప్రభానైనా నన్ను నా కుటుంబాన్ని ప్రభానైనా కష్టంలోను సుఖంలోను ప్రభానైనా ఈ కరోనా కాలంలోను లాక్డౌన్ ఉన్న కాలంలోను ప్రభానైనా ఆకలి ఎందు దప్పిక ఎందు ప్రభానైనా కష్టంలోను సుఖంలోను ప్రభానైనా ఎటువంటి శ్రమలోను ప్రభా నాకు ప్రభా రాయి దెబ్బైనను ఉదయమైన పగలు ఎండ దెబ్బను రాత్రి ప్రభానైనా వెన్నెల దెబ్బను చావలకుండా ప్రభానైనా నన్ను నా కుటుంబాన్ని ప్రభానైనా కాచి కాపాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రంలో ప్రభానైనా అవును ప్రభానైనా నా ఎందుకు కృప చూపించి ప్రభానైనా నువ్వు చేసిన మేలులకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభానైనా. ఈ లాక్డౌన్లో ప్రభానైనా మేమందరం ప్రభానైనా నేను స్మరించి ఆరాధించే కృపను మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మా సంఘ కుటుంబాన్ని మా సంఘ కాపరి కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి అర్థం చేసి మమ్మల్ని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలని ధ్యానం చేసుకుందాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొదటి 2 వచనాలు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచమును దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనవి కనబడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. పిల్లరా, ఈరోజు ఈనాటి వాక్య ధ్యానం కొరకు ధ్యానాంశము విశ్వాసము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి యున్నవనకు రుజువునై ఉన్నది. పిల్లరా, విశ్వాసము అనగా రెండు విషయాలను మరి సంబోధిస్తూ ఉంది. రెండు విషయాలకు సంబంధించినవిగా ఉన్నది. విశ్వాసం అనగా దేని కొరకైతే మనము ఆశతో ఎదురు చూస్తామో దాన్ని ఒక దినాన చూస్తాము అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. అది నమ్మకం. పిల్లల కంటికి కనిపించనివి అనగా ఒక దినాన ప్రత్యక్షం అవుతాయి అని నమ్మడమే ఒక నమ్మకం. పిల్లలు గమనించినట్లయితే విశ్వాసం అంటే ఏదో చీకట్లో మనము పరిగెత్తడం కాదు, కానీ చీకట్లో మనం నడుస్తున్నామని కాదు, కానీ మనం ప్రత్యేకించి మన జీవితాల్లో మనము ఏదో చేస్తాం అనే విషయం కాదు, కానీ గాలిలో మెడలు కట్టడము ఇంకా ఏదో చేస్తాం అనే విషయం కాదు. దేవుని వాక్కులోని, ఆయన వాక్యంలోని బలమైన రుజువులపై అది నిలిచి ఉంటుంది. నిజమైన విశ్వాసము అంటే దేవుని గురించి మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మదు. పిల్లరా, దేవుడు వెల్లడించు మరి ఆ ప్రతి మాట మనం నమ్మాల్సిందే. పిల్లరా, దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతి దానిని స్వీకరించదు. పరిశుద్ధ గ్రంథంలో వెల్లడి అయిన సత్యాన్ని నమ్ముతుంది. నమ్మడం అంటే విశ్వసించడం కాదు. విశ్వసించడం అంటే లోతైన అనుభవంలోనికి వెళ్ళడం. నమ్మిక అనేది విశ్వాసములోనికి నడిపించాలి. పిల్లల ఉదాహరణకు మనం ఒక ఎగ్జాంపుల్ గమనించినట్లయితే, ఒక సర్కస్ చేస్తున్నటువంటి వ్యక్తి, బ్లాండిన్ అనే వ్యక్తి ఒకరోజు చాలా అనేక మంది జనసమూహం మధ్యలో ఒక త్రాడుపై మరి నడవడానికి తను ప్రయత్నిస్తున్నాడు. మరి ఒక త్రాడుపై నడవడము అక్కడ ఉన్న ప్రజల్ని ఎంతో ఆశ్చర్యపరిచింది, అబ్బురపరిచింది. మరి అందరూ కూడా ఆయన తప్పకుండా నడుస్తాడు అని విశ్వాసం అందరికీ ఉంది, నమ్మకం ఉంది. చూచిన దానిని నమ్మగలిగారు. అదే వారి జీవితంలో మరి జరుగుతుందని విశ్వాసం ఉంచలేకపోయారు. పిల్లలు మరి గమనించినట్లయితే విశ్వాసము అంటే పూర్తిగా ఆధారపడము. దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడన్న విషయాన్ని మనం నమ్ముతున్నాం. కానీ మన జీవితంలో ఎదురుపడి ఎర్ర సముద్రం లాంటి సమస్యల్ని, ఆటంకాలను దేవుడు చీల్చివేసి దాని గుండా మనల్ని చేరవలసిన గమ్యానికి చేరుస్తాడని, నడిపించగలడని విశ్వాసం ఉంచలేకపోతున్నాం. పిల్లల కారణం సమస్యను చూచి అమ్మో అని భయపడుతున్నాం. పిల్లల ఈరోజు చాలా మంది జీవితాల్లో, మన క్రైస్తవ జీవితంలో చాలా మట్టుకు అందరూ సమస్యను చూసి భయపడుతూ, ఆందోళన చెందుతూ ఎంతగానో మరి కలవరపడుతున్నారు. పిల్లరా, ఆ సమస్యను దేవుడు పరిష్కరించగలిగేటువంటి శక్తి ఆయనకు ఉంది. ఆ సాధ్యము, ఆ ప్రతి అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేసి దేవుడు మనకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మరి మర్చిపోతున్నారు. పిల్లరా, ఆయన శక్తి అర్థం చేసుకోలేకపోతున్నారు. అవిశ్వాసులాగానే ఉంటూ తమ జీవితాల్లో అవిశ్వాసులాగానే ఉంటున్నారు. పిల్లరా, ఈరోజు అనేకులు మరి మన క్రైస్తవ జీవితంలో, కుటుంబాల్లో విశ్వాసం లేక దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను, ఆ యొక్క దీవెనల్ని జారవిడుచుకుంటూ ఉన్నారు. పిల్లలు ఈరోజు మనం గమనిద్దాం. విశ్వాసము అనేది ఎంతో గొప్పదో బైబిల్లో మన అనేక మంది దైవభక్తులు, మన పితరులు ఆ విశ్వాసానికి ఒక నాందిగా నిలిచారు. కాబట్టి పిల్లలు ఈరోజు మనము ఆ విశ్వాసం గురించి మనము ఒకసారి గమనిద్దాం. మన బైబిల్ గమనించినట్లయితే ఒక వ్యక్తి మనం చూస్తున్నాం. విశ్వాసకుల జాబితాలో తన పేరు రాయబడి ఉంది. కాబట్టి ఇలా చూసినట్లయితే ఇదే హెబ్రీ పత్రికలో 11:7 గమనించినట్లయితే, పిల్లరా 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇలా చూస్తున్న పిల్లరా, విశ్వాసం అంటే కంటికి కనిపించనివి ఉన్నాయి అని నమ్మడమే. కానీ మనకైతే అన్ని సందేహాలే. పిల్లరా, అనుమానం ముందు పుట్టి తర్వాత మనం పుట్టినట్లుగా ఉంటుంది. పిల్లరా, మన పరిస్థితి ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రం ఏమిటంటే
అనుమానించవలసిన వాటిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తాం, నమ్మవలసిన వాటిని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నమ్మము. అయితే నోవాహు జీవితంలో అట్లాంటి వాటిని చూడలేం. పిల్లల నిజంగా తన జీవితంలో ఒక చక్కటి విశ్వాసం కలిగి దేవుని కొరకు ఒక చక్కటి సాక్షిగా నిలబడి ఉన్నాడు. నోవాహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకు పడడం చూడలే. అయితే దేవుడు అంటున్నాడు, ఏకరీతిగా 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశం నుండి ప్రచండ వర్షం మరి కురుస్తుందని. కానీ నోవాహు అది ఎట్లా సాధ్యమని దేవుణ్ణి అడగలేదు. అయ్యా ఎట్లా సాధ్యం ఇది అని అడుగుతున్నాడా, మరి ఓడ ఎక్కడ నడిపించాలని అడుగుతున్నాడా, ఏం అడగలేదు. కానీ ఆయనకు దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. ఓడను సిద్ధము చేసుకో అనగానే తన మరుమాట మాట్లాడకుండా తాను సిద్ధపడుతున్నాడు. తన యొక్క పనిని మరి ప్రారంభించడం కొనసాగిస్తున్నాడు. పిల్లరా చూస్తే అన్ని కొలతలు దేవుని ద్వారా తనకు అందించబడ్డాయి. ఆ కొలతలు ఏది కూడా డౌట్ లేకుండా, అనుమానం లేకుండా, సందేహం లేకుండా చెప్పినట్లుగా అన్ని గుర్తుంచుకున్నాడు. అదే ప్రకారం కొలతలు మరి ఆ కర్రలు కోసుకున్నాడు. ఒక ఓడను సిద్ధపాటు చేయడానికి సిద్ధపడుతున్నాడు. పిల్లలు అయితే నోవాహు ఆ ఓడను నిర్మించడానికి నాకెంత డబ్బు ఎక్కడిది, నా కర్ర ఎక్కడిది, మరి ఆ మూల వనరులు ఎక్కడున్నాయి ప్రభు అని అడిగాడా? అడగలేదు. తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు. దేవుని యందు స్థిరమైన విశ్వాసాన్ని ఉంచగలిగాడు. పిల్లరా కాబట్టి ఆ జల ప్రళయము తర్వాత యావత్ భూమి నోవాహు సొంతమైంది. పిల్లలు గమనించినట్లయితే ఓడను ఏదో ఒక మరి నది ప్రక్కన నిర్మించాలనుకున్నాడా? అనుకోలేదు. ఆయన ఏదో సముద్రం పక్కన నిర్మించాలనుకున్నాడా? అనుకోలేదు. కానీ లేక అడిగాడా దేవుణ్ణి? ఏమాత్రం అడగలేదు. కానీ దేవుడు చెప్పిన స్థలం అలా లేదు పిల్లరా. అయితే ప్రజలందరికీ ఆ ఓడను నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క నోవాను చూసి అనేకులు మరి ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారు, మరి కేకలు వేస్తున్నారు, పిచ్చోడు అని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ నోవాహు ఏమాత్రం కూడా వారి మాటలకు ఆయన భయపడలేదు, ఏమాత్రం బాధపడలేదు. పిల్లరా 120 సంవత్సరాలు అని జలప్రలయం గురించి నోవాహు ప్రకటిస్తూనే ఉన్నాడు కదా పిల్లరా. చూడండి, ప్రకటిస్తున్నప్పటికీ ఆ ప్రజలు బండబారిన హృదయాలు, రాతి హృదయాలు, వారి మనసు మారలేదు. పిల్లరా ఈరోజు చాలా మంది జీవితాల్లో వాక్యం వింటున్నప్పటికీ, వాక్యము ఎంతోమంది సేవకుల ద్వారా వింటున్నారు, మరి మీడియా ద్వారా వింటున్నారు, అయినప్పటికీ మన జీవితాల్లో బండబారిన హృదయాలు, మొండిబారిన హృదయాలు, మార్పు లేని జీవితాలు, మార్పు లేనిటువంటి బ్రతుకులు మరి ఈరోజు మనం చూస్తున్నాం. పిల్లరా సంఘంలో, సమాజంలో, బయట కుటుంబాల్లో మార్పు లేదు, సంఘంలో మార్పు లేదు. ఎక్కడ చూసినా కూడా బండబారిన హృదయాలు. ఆ రోజు కూడా అదే పరిస్థితి. ఆ రాతి హృదయాలు నోవాహు ప్రకటిస్తున్నప్పటికీ స్పందించలేకపోయాయి. పిల్లరా మరి ఏమాత్రం కూడా స్పందించలేదు. ఈరోజు కూడా చాలా మంది జీవితాల్లో వాక్యాలు విన్నా కూడా స్పందన ఏమాత్రం కూడా రాదు. పిల్లరా అతని విశ్వాసం అతనిని పిచ్చోని చేసింది. పిల్లరా మరి చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అంతా అతన్ని గీలి చేసిన వారే. పిల్లరా మరి ఈరోజు మనం గమనించినట్లయితే మన జీవితాల్లో సత్యాన్ని నమ్మడం చాలా కష్టం. చాలా అసత్యాన్ని, అబద్ధాన్ని నమ్మేటువంటి దినాలు ఇవి. పిల్లరా మరి ఆ రోజు సత్యాన్ని నమ్మక అనేకులు చివరికి దేవుడి చేతి ఆశీర్వాదాలు కోల్పోయారు. పిల్లరా మరి అప్పుడు కూడా అతని విశ్వాసము, నోవాహు విశ్వాసం పట్ల అతనికి ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి సందేహం లేదు. కారణం ఏంటంటే దేవుడు చేయబోయేది తన ముందే చెప్పాడు కాబట్టి నమ్మాడు, తప్పక చేసి తీరతాడు అని నమ్మాడు. పిల్లరా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అదే రీతిగా మరి నోవాహు కుటుంబాన్ని రక్షిస్తాడన్నటువంటి విశ్వాసం తనకు ఉంది అనేది నోవాహు యొక్క విశ్వాసం. పిల్లరా మరి ఈరోజు మనం గమనించండి, మనకు విశ్వాసం ఉందా? నోవాహు లాంటి స్థిరమైనటువంటి విశ్వాసం. కానీ ఈరోజు చాలా మందికి చంచలత్వం ఉంది, స్థిరం లేని విశ్వాసం ఉంది. అవిశ్వాసంగా జీవిస్తూ దేవుడి చెప్పిన ఆశీర్వాదాలు యోగ్యులుగా ఉండలేకపోతున్నారు. పిల్లరా మరి లోకం మీద ఆ నోవాహు ఆ రోజు నేర స్థాపన చేసి చేయగలిగింది ఏంటంటే దేవుని విశ్వాసం ఉంచాడు. అతను నీతిమంతుల జాబితాలో తాను కూడా చేర్చబడ్డాడు. పిల్లరా ఈరోజు మరి మన జీవితాల్లో నోవాహు లాంటి విశ్వాసం, స్థిరమైనటువంటి నమ్మకం మనకుందా అని మనం ప్రశ్నించుకోవాలి. మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, అది అందరికీ అవసరమే. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఎంతవరకు మనం ముందు కొనసాగుతున్నాం? పిల్లలు మరి అదే రీతిగా
ఇంకొక మరి చక్కటి యవనస్తుల గురించి మనం నేర్చుకుందాం. మన రీతిగా రెండవ అంశం గమనించినట్లయితే షడ్రక్ మెషకుల అబేద్నెగో విశ్వాసం మనం గమనిద్దాం. ఇదే ఎబ్రీ పత్రిక మనం గమనిస్తున్నాం. ముందు కొనసాగుదాం. వాక్యం మనం చూసినట్లయితే ఇదే ఎబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే అదే రీతిగా క్షమించండి, మరి దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు 3:17. ఇది ఒక వచనం, ఈ యొక్క మాట మన వాక్యం మనకు తెలిసినదే. మరొకసారి మనము గమనిద్దాం. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీవు పడకుండా ఆయన మమ్మను రక్షించును. పిల్లలు చూడండి, ఇక్కడ ఈ ముగ్గురు యవనస్తులు రాజుతో ప్రత్యుత్తరం ఇస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు. మేము సేవించినటువంటి దేవుడు మండుచున్నటువంటి ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏం చేశాడు? బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానంలో దాన్ని నిలబెట్టించాను. సకల జనులకు సకల వాయిద్యములు వాయించేటువంటి వారికి మరి ఆజ్ఞాపించాడు. వారు వాయిద్యములు వాయిస్తుండగా, వాయిద్యాలు వినిపిస్తుండగా ఆ దేశంలో నివసించే ప్రతి ప్రజలు కూడా ఏం చేయాలంటే ఆ ప్రతిమకు మొక్కాలి, సాగిలపడి నమస్కరించి మొక్కాలి. నమస్కరించిన వారికి శిక్ష ఖాయం. పిల్లలు మరి ఆ రోజుల్లో మరి వీరు ముగ్గురు కూడా, షడ్రక్ మెషక్ అబేద్నెగో ముగ్గురు కూడా ఈ యొక్క ఆజ్ఞ మరి విన్నారు. విన్నప్పటికీ తమ జీవితాల్లో రాజుతో మాట్లాడుతున్నారు. అయ్యా రాజు, మేము సేవిస్తున్న దేవుడు మరి చాలా గొప్పవాడు, ఈ మండుచున్నటువంటి ఈ అగ్నిలోంచి మమ్మల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు అని చెప్పేసి రాజుతోనే దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పిల్లలు చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఈ వాక్యం మిమ్మల్ని గమనిస్తున్నట్లయితే, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో అను ఎబ్రీ యువకులు రాజాజ్ఞకు లెక్క చేయలేదు. వారు లెక్క చేయకుండా అయినప్పటికీ రాజు వారికి మరొక అవకాశం కూడా ఇచ్చాడు. అయినప్పటికీ వాళ్ళు ఏ అవకాశాన్ని వాళ్ళు మరి తీసుకోలేదు, త్రోసిపుచ్చలేదు. వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. పిల్లలు గమనించినట్లయితే మరి వారు ఏమాత్రం కూడా మరణానికి కూడా భయపడలేదు. వారు భయపడకుండా దానికి వారు అంటున్న మాట ఏంటంటే, మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అంటున్నారు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించిన విషయాన్ని ఇక్కడ చక్కగా ముగ్గురు ఏకదాటిగా ఏక అభిప్రాయం కలిగి అందరూ ఏకతాత్పర్యంతో ఏక మనసుతో ఇదే మాట చెప్పగలిగారు. అందులో ముగ్గురు కూడా ఎవరి మాట కూడా ఇటు లేదు, ముగ్గురు మాట ఒకటే. కానీ ఈ రోజుల్లో గమనించినట్లయితే సంఘాల్లో, కుటుంబాల్లో ఒకరి మాట ఒకరికి నచ్చదు, ఒకరి మాట మరి ఇంకొకరి మాట, ఈ విధంగా రకరకాల మాటలు ఉంటాయి. కానీ వారు దేవుని విషయంలో ఒకే ఆత్మ కలిగి ఉన్నారు, ఏకాత్మ, ఏక మనస్సు, ఏకతలంపు కలిగి ఉన్నారు. పిల్లలు మరి ఒకవేళ మళ్ళీ చెప్తున్నారు, వీరు రాజుతో మాట్లాడుతున్నారు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను పూజింపమనియు నీవు నిలబెట్టించినటువంటి ఈ బంగారు ప్రతిమ ఏమాత్రం నమస్కరింపమనియు తెలుసుకొను అంటున్నారు. చూడండి, చక్కటి సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి ఎంత మంచి యవనస్తులు కదా పిల్లలు. చూడండి, వారు అనగా ఈ ముగ్గురు కదా, వారు అనగా యువకులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, వారు మరి ఎవరితో మాట్లాడుతారో తెలుసా? మరి గమనిస్తే ఒక రాజుతో మాట్లాడుతున్నారు. రాజు అధికారమైనటువంటి గొప్ప రాజుతో మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. చూడండి, రాజ్యాధికారాన్ని శాసించేటువంటి రాజుతో మాట్లాడుతున్నారు కదా పిల్లరా. ఈరోజు మనము ధైర్యంగా మన పొలిటికల్ లీడర్స్తో మాట్లాడగలమా? లేక మరి కేంద్ర మంత్రులతో, మరి మన ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ధైర్యంగా మాట్లాడగలమా? మన విశ్వాసాన్ని చాటుకోగలమా? కానీ ఇక్కడ వీరు ముగ్గురు యవనస్తులు రాజుతోనే మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరో తెలుసా? వీరు చెరపట్టబడినటువంటి బానిసలు. వారిని విడిపించే వారి లోకంలో ఎవరు లేరు. అయినా వారికి ఎందుకు ఇంత ధైర్యం, ఎందుకు ఇంత సాహసం చేస్తున్నారు, దేవుని కొరకు ఎందుకు మరి ఇలా నిలబడుతున్నారంటే కేవలము వీరి ధైర్యానికి కారణము ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సర్వశక్తిమంత దేవుడు, ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు,
రాజుల చేతిలో పడకుండా విడిపించే దేవుడు అని వాళ్ళు నమ్మగలిగారు. ఆయన సమర్థుడు అని చెప్పేసి వారి విశ్వాసాన్ని చాటుకొని సూటిగా మరి సవాలుస్తున్నారు, సవాలుగా నిలబడ్డారు. పిల్లరా, ఈరోజు మరి మన జీవితాల్లో మనం ఈ విధంగా ఉండగలమా? పిల్లరా, అందుకే రాజుతో ఏం చెప్తున్నారు, తెగేసి చెప్పేశారు. రాజు ఆ రోజు నీవు తినే ఆహారంతో మా శరీరాలను అపవిత్రము చేసుకోలేదు. ఈరోజు ఈ ప్రతిమను మొక్కి నమస్కరించి మా హృదయాలను అపవిత్రము చేసుకోలేము. రాజాజ్ఞ ఇంకేమైంది? రాజు యొక్క ఆగ్రహము ఇంకా రెట్టిపోయింది. ఆగ్రహము, కోపము, ఆవేశం వస్తాం, లోపల ఉడికిపోతున్నాడు. అయినప్పటికీ వీళ్ళు మాత్రం భయపడలేదు. అగ్ని కూడా ఏమైంది? అగ్ని 7 అంతలుగా చేయబడింది. అగ్ని ఇంకా ఎక్కువైపోయింది. మంటల్లోకి విసిరేసిన వారే ఏమయ్యారు? మాడిపోయారు. పిల్లరా, ఇంకా మంటల్లో పడిన వారి పరిస్థితి ఏంటి? మంటల్లో పడిన వారి సంగతి ఏంటి? పిల్లరా, గమనించినట్లయితే మనం ఊహించలేము కదా. ఆ గొప్ప మంటల్లో, ఆ అగ్నిగుండంలో వీరు పడితే మాడి మర్చిపోయి బూడిదైపోవాల్సిందే. కానీ పిల్లరా, అవును, మనం ఎలా ఊహించుకోగలం? పిల్లరా, మరి ఈ ముగ్గురిని విసిరితే 9 ఉంటారని రాజు తెలియదా? తెలియదా? పిల్లలు గమనించినట్లయితే రాజు యొక్క మైండ్ అంతా కూడా ఏమైందంటే బ్లాక్ అయిపోయింది. ఈ ముగ్గురిని విసిరితే అగ్నిగుండంలో మరి ఎంతమంది ఉన్నారు? 9 ఉన్నారు. వీరితో పాటు ఇంకో వ్యక్తి వారికి రాజు కనిపిస్తూ ఉన్నాడు. పిల్లరా, రాజు యొక్క మైండ్ తన యొక్క మరంతా కూడా బ్లాక్ అయిపోయి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటి ఈ పరిస్థితి? వారి దేవుడు ఎంత సమర్థుడో అప్పుడు ఆయనకు అర్థమైంది. అతని ప్రయత్నం అంతా ఏమైంది? వ్యర్థమైంది. రాజు ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది. పిల్లరా, అబ్బా, ఎంత అద్భుతం కదా! నిజంగా ఆ ప్రయత్నం అంతా విఫలమైపోయింది. తన మనసంతా కూడా కలవరం చెందింది. చివరికి తన ప్రయత్నం అంతా చెడిపోయేందుకు తను బాధపడుతున్నాడు. వారు ఏమాత్రం కాలిపోలేదు. వారు ఎట్లా విసిరారో అదే రీతిగా అక్కడ ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధి వారితో పాటు ఉన్నది. పిల్లల, మరి కనీసము అగ్ని వాసన వారిని అంటలేదు. ఏమాత్రం వారికి వస్త్రములు కూడా కాలిపోలేదు. వారి ఎంటుకలు మరి కాలిపోలేదు. రాజు పిలుపు ఏమైంది? మారిపోయింది. అప్పుడున్న రాజు పిలుపు ఇప్పుడు ఏమైందంటే మారిపోయింది. తన స్వరం అంతా మారిపోయి మహోన్నతుడగు దేవుని సేవకులారా అని అప్పుడు పిలుస్తున్నాడు. అప్పటి వరకు మరి ఆగ్రహంతో మండిపోతున్నాడు. ఇప్పుడు ఏమైంది? వారిని చూసేసరికి ఓ మహోన్నతుడగు దేవుని సేవకులారా అని చెప్పేసి పిలుస్తూ అప్పుడు శాసనాన్ని తిరిగేశాడు. శాసనం మారిపోయింది. వీరి దేవుడు రక్షించగల దేవుడు రక్షించగల సమర్థుడు అని చెప్పి అప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. వీరి దేవుడు రక్షించగల సమర్థుడు, పూజారుడు, ఎవడైనాను వీరి దేవుని దూషించినా, వీరి దేవుని ఒకవేళ దూషణ పాలు చేసిన ఎడల వాడు తుత్తునీయలుగా చేయబడును. వారి ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండుననేను. చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం కదా! దేవుని గురించి సాక్షి, దేవుని పక్షం నిలబడ్డారు. మరి దేవుడు మరి వీరి పక్షాన మరి రాజునే నిలబెట్టాడు కదా. పిల్లలు చూడండి, ఎంత గొప్ప విశ్వాసం చూడండి. పిల్లల, మరి ఈ ముగ్గురు యవనస్తుల విశ్వాసం దేవుడే మరి దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి రాజు శాసనాన్ని సైతం మార్చగలిగిన విశ్వాసం వీళ్ళ లోపల ఉంది. పిల్లల, మరి ఈరోజు మన విశ్వాసం ఎవరిని మారుస్తుంది? మన విశ్వాసం మన పక్కింటి వారిని మారుస్తుందా? మన ఇరుగువారిని మారుస్తుందా? పొరుగువారిని మారుస్తుందా? మన మిత్రుల్ని, మన స్నేహితులు ఎందరో ఉన్నారు. మన విశ్వాసాన్ని బట్టి ఎవరు మారుతున్నారు? ఆ రోజు రాజే తన హృదయాన్ని మార్చుకొని శాసనం కూడా తిరిగేశాడు. అదివరకేమో ఆ యొక్క ప్రతిమకు మొక్కను వాడిని అగ్నిగుండంలో వేయమని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఏమైంది? వాడిని బయటికి తీయని చెప్పేసి మరి ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. పిల్లలు చూడండి, ప్రియ సహోదరుడా, ఈరోజు మన విశ్వాసం ఎంతవరకు దేవుని కొరకు నిలబడిక ఉంది? మన విశ్వాసం ఎంతవరకు బలంగా ఉంది? పిల్లల, ఈరోజు మన జీవితాల్లో ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? మరి పౌలు అంటున్నాడు, నా పరుగును కడముట్టించుతుంది అంటాడు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటూనే అంటున్నాడు. మంచి పోరాడుతూ అంటున్నాడు. మన పోరాటం, ఆత్మీయ పోరాటంలో నిజంగా నువ్వు పోరాడుతున్నావా? లేక సహనం లేక ఓర్పుక నువ్వు కుప్పకూలిపోతున్నావా? ఒకసారి గమనించుకో. పిల్లరా, నీ సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావా? పిల్లలు, ఈ రోజు మనం గమనించినట్లయితే ఈ ముగ్గురు కూడా చక్కటి విశ్వాసం ఉన్నటువంటి చక్కటి యవనస్తులుగా ప్రభు కొందరు నిలబడ్డారు. దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనము ఈ చివరి దినాల్లో, ఈ చిట్ట చివరి దినాల్లో
రాకడ దగ్గర వచ్చేస్తుంది. రాకడైనటువంటి ఆ యొక్క రైలు బండి దగ్గర వచ్చేస్తుంది. కాబట్టి ఆ రాకడ రైలు బండి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నావా? మరి వీరికి విశ్వాసము ఆ రకం ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కబలించేసింది. అందరూ కూడా ఇంత గొప్ప దేవుడా అని ఆశ్చర్యంగా అందరూ నోరు తెరిచి చూస్తున్నారు. మరి ఈరోజు నువ్వు నేను భూమి జీవిస్తున్నామంటే మన విశ్వాసం బట్టి ఎవరు మారుతున్నారు? మన విశ్వాసం అంటే మరి ఈరోజు ఎంతవరకు స్థిరంగా ఉంది అనే విషయాన్ని గమనించాలి. పిల్లారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నిజంగా నోవాహు విశ్వాసము ఆ రోజు పరలోకము నిరస్థాపన చేయగలిగింది. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఆ విశ్వాసము తన కుటుంబాన్ని క్షేమకరంగా ఉంచగలిగింది. రక్షణ ఓడను మరి సిద్ధపాటు చేసుకొని క్షేమకరమైనటువంటి ఆనవాళ్ళు తను చూపించగలిగాడు. ఇలా ఈరోజు మన జీవితాల్లో మనము మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా? పిల్లల లోకంలో అనేక శ్రమలు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు రాబోతున్నాయి, ఉపద్రవాలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా మరి ప్రత్యేకించి కరోనా నేపథ్యంలో మనం ఉన్నాం. ఎంతవరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం? పిల్లలు మరి కన్నీరు కాచే వారంగా ఉండాలి, రోధించే వారంగా ఉండాలి. మన కుటుంబాన్ని కాపాడినటువంటి కృపలో మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి పిల్లరా, ఈరోజు మరి ప్రత్యేకించి నోవాహు విశ్వాసము, ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల విశ్వాసము మనము కలిగి ఉండాలని మనం ప్రార్థించుకుందాం. అట్టి కృపాధనత దేవుడు మనందరూ దయచేసి మన కుటుంబాన్ని మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, స్తోత్రమునైనా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, మహాగరుడా, మా గొప్ప దేవా, మీ నామాన్ని కనపరుస్తున్నాం. సర్వాధికారి దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతవరకైనా మీ సన్నిధి మాతో ఉంచి అయ్యా మమ్మల్ని నడిపించబట్టి విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయా పాటలు తండ్రి, అదే రీతి ప్రత్యేకించి ఆరాధనలో తండ్రి, ప్రత్యేకించి వాక్య ధ్యానవంతులు ప్రభావ మీ సన్నిధి మాతో ఉంచినందుకై అయా మీ ఆత్మ ద్వారా తండ్రి మాకు చక్కటి ప్రభావ ఆత్మీయ సత్యాలు నేర్పించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా మా జీవితాలు ప్రభావ మేము కూడా తండ్రి నోవాహు లాంటి విశ్వాస జీవితాన్ని ప్రభావ అదే షడ్రక్ మెషక్ అబేద్నెగోల విశ్వాసము నేర్చుకున్న ప్రభావ మా జీవితంలో అలాంటి విశ్వాసం కలిగి అయ్యా లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి మా విశ్వాసం ఇతరులకు తండ్రి యోగ్యమైనదిగా ఉన్నదా లేదా అని పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మాకు విశ్వాస యాత్రలు తండ్రి నమ్మకముగా మేము కొనసాగడానికి సహాయం చేయండి. మా ఆత్మ జీవితాన్ని ప్రభువా విశ్వాసములు తండ్రి ఇంకా బలపరుచుకోవడానికి సహాయం చేయండి. మా యొక్క ప్రతి కుటుంబాన్ని ప్రభువా ప్రత్యేకించి యూట్యూబ్ ద్వారా తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు అప్పగిస్తున్నామయ్యా. మీరు దీవించండి, నడిపించండి. అయినా ప్రత్యేకంగా ప్రభువా నేడు అయ్యా మరి ప్రత్యేకించిన వివాహ దినములు తండ్రి జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేస్తున్నాం. బర్త్డేస్ మరి జరుపుకున్నటువంటి వారిని జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభావ దీవించండి అయ్యా. ఎవరైతే తండ్రి ప్రత్యేకించడం మరి ప్రత్యేక సందర్భాలు ఉన్నాయో తండ్రి వారిని దీవించి ఆశ్రయించండి అయ్యా. మీ కృపాదేవులు కుమ్మరించినైనా ప్రత్యేకించినవై మా యొక్క సంఘములకు అప్పగిస్తున్నాం. సంఘ ప్రతి కుటుంబాలను దీవించి ఆశ్రయించండి. ప్రతి మా ఛానల్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారందరినీ తన పేరు పేరున దీవించి ఆశ్రయించమని ఇంకా ప్రభావానికి మన జీవితాల ప్రభావ ఆత్మీయ దీవెనలు మెరులు పొందుకున్నకు అయ్యా ప్రత్యేకించి వారందరూ సిద్ధపాటు కలిగి తండ్రి తమ జీవితాన్ని సరి చేసుకున్నకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభావ విశ్వాస యాత్రలో కొనసాగుటకు మీ కృప సహాయముతో దయచేయండి. ఆత్మీయ జీవితంలో చక్కగా బలపరచబడి అయ్యా ప్రత్యేకించి ఇక చివరి దినాలు ఉంటుండే ప్రభావ ఈ చివరి రోజుల్లోనైనా ఈ యొక్క ఆయన రెండవ రాకడ దగ్గరలో ఉంటుండే ప్రభావ రాకడ కొరకు సిద్ధపడే కుటుంబాలుగా అయ్యా మా కుటుంబాలన్నీ కూడా ఉండును గాక. మా దేవ మీకు నామాన్ని కనపరుస్తున్నాం. ఇదిగో ప్రత్యేకించి కరోనా నేపథ్యంలో తండ్రి అనేక లాక్డౌన్ ఉంటుండగా ఈ లాక్డౌన్ ప్రభావ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ప్రతి ఇబ్బందిని ప్రభావ ఏసునామములో తొలగించి వేడి ప్రభావ ప్రత్యేకించి ఈ కరోనా బారిన పడిన వారి కుటుంబాల్లో తండ్రి దుఃఖం నుంచి విడుదల కలిగించండి ప్రభావ. ఆ కరోనాను జయించడానికి తండ్రి మీకు దయచేయండి. ప్రత్యేకించి ఆ కరోనా బారిన పడిన కుటుంబాల్లో తండ్రి నెమ్మది క్షేమాన్ని కలిగచేయండి, ఓదార్పు కలిగచేయండి. వారందరికీ స్వస్థ దయచేసి నూతన ఆరోగ్యంతో దీవించి స్వస్థపరచండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా అధికారులు, రాజకీయ నాయకులు తండ్రి, కేంద్ర మంత్రుల్ని అవి ప్రత్యేకించిన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించి ఆశ్రయించమని మీ నామాన్ని కనపరుస్తూ ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినందుకై మీ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తూ యేసునామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కృప, ఆదరణ, క్షేమము, ఆరోగ్యము, సమాధానము ప్రత్యేకించి యూట్యూబ్ ద్వారా ఇక మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి, మా సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా,
మీ అందరికీ మరొకసారి మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకముగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అనగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా సంఘ పక్షమున, మా సంఘం తరపున, అదే రీతిగా మా JDMR ఛానల్ తరపున మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి, మీ కుటుంబాలకు, మీ అందరికీ మా యొక్క ఛానల్ తరపున వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లలు మరి నేడు ఈ యొక్క దినాన ఎవరెవరైతే మ్యారేజ్ డేస్ అనగా వివాహ దినములు, అందరికి బర్త్డేస్, జన్మదినములు జరుపుకుంటున్నారో వారందరికీ మా సంఘం తరపున, ప్రత్యేకించి మా యొక్క ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరికీ మా యొక్క కుటుంబాల తరపున మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మా యొక్క ఛానల్ పేరు JDMR ఛానల్. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అందరికి లైక్ చేసి మీ మిత్రులకు, మీ స్నేహితులకు, బంధువులకు, మీ తెలిసిన వారందరికీ మా ఛానల్ షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి. ఈ యొక్క JDMR క్రియేషన్స్ అని టైప్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు మనం దీని ద్వారా నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ను షేర్ చేయవలసింది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మా యొక్క ఛానల్ నిమిత్తమై మీరు కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.